బయట చూస్తాం. అందులో జ్యూస్ ఉన్నది. ఓకే, దీంట్లో చూడండి జ్యూస్ వస్తుందా? ఓకే రా. ఎలాగైనా కాయ తాతయ్య కాయ అది. హలో నమస్తే, మనం ఈరోజు వచ్చాం కెన్నీస్ స్ట్రాబెరీ ఫామ్. కావాలంటే నాకు చెప్పండి, నేను వీళ్ళతో కాంటాక్ట్ అయ్యి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తాను. అంటే డైరెక్ట్ ఇండియా టు యూఎస్. ఇట్లా జ్యూసీ చాలా టేస్టీగా ఉంది. ఆనియన్స్ వేసాడు అక్కడ వేసాడు. ఉల్లిపాయలు తీసుకెళ్తే మరి ఫైనాన్స్ కదా, ఓన్లీ స్ట్రాబెరీస్ కదా పే చేసి ఎందుకు వేసుకుంటారు కదా. స్ట్రాబెరీస్ మధ్యలో ఆనియన్స్ కొనడానికా, లేకపోతే ఇదేమన్నా ఇన్సెక్ట్స్ ఏమన్నా మీకన్నా ఎవరికైనా తెలిస్తే కమెంట్ కొట్టండి. స్ట్రాబెరీ విత్తనాలు కావాలంటే చెప్పండి. స్ట్రాబెరీలు కావాలంటే డైరెక్ట్గా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఫ్రమ్ కాలిఫోర్నియా టు ఇండియా టు కాలిఫోర్నియా కదా. ఆనియన్ మనకు వస్తాయి కాబట్టి వచ్చాయి స్ట్రాబెరీస్. ఆనియన్ ఎక్స్పోర్ట్ స్ట్రాబెరీస్ ఉన్నాయి, చాలా పెద్ద రేంజ్లో ఉంది. ఎన్నికల దగ్గర రెయిన్బో ఎగ్జిట్ కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయినాయి. సైజు ఇవన్నీ చూడకుండా ఎర్రగా ఉన్నాయి, తింటే హెల్త్తో పాటు గ్లామర్ కూడా పెరిగిపోతుంది. ఎర్రగా అయిపోతాం తింటే. బయట అందులో జ్యూస్ ఉన్నది. ఓకే, దీంట్లో చూడండి జ్యూస్ వస్తుందా? ఓకే రా. అదే డెఫినెట్గా కిడ్స్ విల్ ఎంజాయ్ అండ్ లర్న్ సంథింగ్. హౌ టు గ్రో స్ట్రాబెరీస్, మేబీ హౌ టు పిక్ గుడ్ స్ట్రాబెరీ. కలర్లో వస్తుంది. అసలు స్ట్రాబెరీ మొక్క లైఫ్ సైకిల్ ఏంటో తెలుసా? గింజలు భూమిలో నాటాక ఇలా మొక్క వస్తుంది. ఆ మొక్కకు ఫ్లవర్, ఆ ఫ్లవర్ పాలినేషన్ అయ్యాక దాని మధ్యలో ఇలాగా స్ట్రాబెరీ వస్తుందన్నమాట. సో దాని పెటల్స్ అన్నీ రాలిపోయాక ఒక బేబీ స్ట్రాబెరీ బార్న్ అవుతుందన్నమాట. అది బేబీ స్ట్రాబెరీ. ఇట్ ఈస్ ఎ వెరీ ఇనిషియల్ ఫేజ్. ఆ తర్వాత బేబీ స్ట్రాబెరీ వచ్చి గ్రో అవుతా గ్రీన్ స్ట్రాబెరీ లాగా కన్వర్ట్గా అవుతుంది. మనకి గ్రీన్ స్ట్రాబెరీ కనబడుతుంది. ఆ గ్రీన్ స్ట్రాబెరీ ఎక్కడుంది? లెట్స్ సీ. ఇది కొంచెం రెడ్ కలర్లో టర్న్ అయిన స్ట్రాబెరీ. ఇది ఫుల్గా రెడ్ అయిన స్ట్రాబెరీ. ఏంటి ఆ రెడ్ అయితే ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారా లైఫ్ సైకిల్? అసలు లైఫ్ సైకిల్ ఎండ్ అయ్యేది ఎక్కడో తెలుసా? ఆ స్ట్రాబెరీ మన ఇంటికి వచ్చాక వాష్ చేసుకొని మన నోట్లో పడితే దట్ ఈస్ ద ఎండ్. ఈ ఫామ్కి $5 ఎంట్రీ ఫీ ఉంటుంది. తర్వాత మనకి బకెట్ సైజ్ బట్టి ఫీ అవుట్ ఉంటుంది అనమాట. $11, $20 ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాడు, అలాంటిదే మేము కూడా తీసుకున్నాం. అది ఒక $20 ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ గుడ్ ఎనఫ్ ఫర్ పికింగ్. మంచి స్ట్రాబెరీస్ ఉన్నాయి. సో చేసుకుని ఇంటికి తీసుకెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. డెఫినెట్లీగా వర్త్ వన్స్ ఇన్ ఎ వైల్ స్ట్రాబెరీ పికింగ్. గుడ్ ఎక్స్పీరియన్స్. కిడ్స్ విల్ లర్న్ సంథింగ్ ఫర్ షూర్. ఇది స్ట్రాబెరీ చెట్టు పైన పువ్వు నుంచి వస్తున్న కాయ. కొంచెం పెద్ద కాయ, గ్రీన్ కాయ. దాని నుంచి బాగా ఎర్రమైన కాయ. దాని నుంచి కొంచెం ఎర్రగవుతున్న కాయ. ఇంకొంచెం ఎర్రగైన కాయ. మొత్తం ఎర్రగైన కాయ. తాతయ్య కాయ. అది ఉల్లిపాయ ఎక్కడ ఉందా? ఇది పెట్టుకుంది. కుళ్ళిన కాయ. అది సంగతి.
మనం ఈరోజు కష్టపడి పిక్ చేసిన స్ట్రాబెర్రీస్ బకెట్లో ఉన్నాయి. ఫ్రెష్ స్ట్రాబెర్రీస్. వావ్. ఇక్కడ ఒక వెరైటీ ట్రాక్టర్ ఉంది. మెకానిక్ కంగారులో ఫ్రంట్లో ఇంకొక టైర్ పెట్టడం మర్చిపోయాడు. ఇది ఓన్లీ 3 టైర్ల మీదే ఉంది.